దేవుని ఆరాధిద్దాం. అందరం హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దాం. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు,
థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అందరం కోసం దేవుని ఆరాధిస్తాం, దేవుని స్తుతిస్తాం. దేవుని ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించవలను. ఎస్, ఇదిగో ఇది మంచి సమయం, ఇది మంచి సమయం, ఇది మంచి సమయం. ఎవరు కూడా ఇదిగో మౌనంగా ఉండదు. రెండు చేతులు దేవుని వైపు ఎత్తుదాం. ఈరోజు దేవుని సన్నిధి బహుబలంగా మన మధ్యలో సంచరిస్తుంది. దేవుని ఆత్మ ఇదిగో మన పైన అల్లాడుతున్నది నా ప్రియ బిడ్డ. ఇదిగో ఇది మంచి సమయం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. రీఖందరాబా షాలారాబా ఉరియాలారాబాల రీఖందలారాబా ఉరియాలారాబాల రీఖాలారాబాల రియాలారాబాల రీఖందలారాబా ఉరియాలారాబాల రీఖాలారాబాల రియాలారాబాల రీఖందలారాబా ఉరియాలారాబాల రియాలారాబాల రీఖందలారాబాల రీఖందలారాబా ఉరియాలారాబాల రీఖందలారాబా షాలారాబాల ఉరియాలారాబాల రీఖందలారాబాల రియా ఉరియాలారాబాల రీఖందలారాబాల. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అయ్యా నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము రాజా. అయ్యా నీకు స్తోత్రము నాయనా. ఉన్నవాడవను వాడవు ప్రభువా నాయనా. మంచి దేవానికి స్తోత్రం, మంచి దేవానికి స్తోత్రం, మంచి దేవానికి స్తోత్రము నాయన. అయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు నాయన. అయ్యా నీకు స్తోత్రం, అయ్యా నీకు స్తోత్రం. మన్నాను కురిపించినావు, అయ్యా మన్నాని కురిపించిన దేవానికి స్తోత్రం నైనా. బండ నుంచి నీళ్ళిచ్చిన దేవానికి స్తోత్రము నైనా. మా సమస్యలన్నిటి కుదుర్చువాడానికి స్తోత్రము నైనా. అయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా అయ్యా మా సమస్యలు నైనా అయ్యా ఇదిగో చచ్చిన శవము లాంటివి ప్రభువా. దేవా ఇదిగో నైనా అయ్యా నీకు స్తోత్రము నాయనా. అయ్యా వాటిని బ్రతికించే దేవా. అయ్యా నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది, మీ చూపు మమ్మల్ని బ్రతికిస్తుంది, మీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది. అయ్యా నీ చెంగు ముట్టెమే బ్రతుకుతాము ప్రభా. ఈరోజు నాయన అయ్యా మా పైన అయ్యా నా తన నీ కృప దిగుతున్నందుకే నీకు స్తోత్రం. అయ్యా ఈరోజు నాయన అయ్యా మీ చెంగు మమ్మల్ని తాకి తెచ్చాను నాయన. అయ్యా నీకు స్తోత్రం. అయ్యా నీ మహిమ మా పైన బహుమెండుగా దిగుతున్నందుకే నీకు స్తోత్రం. ఊరి ఖందరాబా షాలారాబా ఉరియాలరాబా లరి ఖందలారాబా. అయ్యా ఏ బంధకాలలో మేము బంధింపబడ్డాము నాయన, ఈరోజే ఇప్పుడే ఈ క్షణాలే నాయన ఆ బంధకాల నుంచి విడుదల నాయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ యేసయ్యా, థ్యాంక్ యూ యేసయ్యా. నీకు స్తోత్రం నాయన. అయ్యా నీకు వందనాలైనా. కృంగి ఉన్న మమ్మల్ని లేవనెత్తే దేవా నీకు స్తోత్రం. అవునందరం స్తుతిస్తాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ నోరు బాగా తెరువు, నేను దాన్ని నింపుతానన్నాడు దేవుడు. నువ్వు నోరు తెరిస్తే దేవుడు నింపుతాడు నా ప్రియ బిడ్డ. నువ్వు నోరు తెరిచి అడుగు. ఇదిగో అడగంది అమ్మాయినా పెట్టదు నా ప్రియ బిడ్డ. ఈరోజు దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఇదిగో నువ్వు అడగాలని దేవుడు చూస్తున్నాడు. ఇదిగో దేవుడు నిన్ను ఇక్కడికి నడిపించడం దేవుని కృప.
దేవుడు నిన్ను ఇక్కడికి పంపడము దేవుని యొక్క కృప. ఇదిగో ఎంతో మంది పిలువబడ్డారు, కానీ ఏర్పరచబడ్డ వారు కొద్ది మంది. ఈ రోజు నువ్వు ఇక్కడికి రావడం దేవుని యొక్క కృపలో నువ్వు ఉన్నావు నా ప్రియ బిడ్డ. ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను పిలిచిన దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఇదిగో నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను తీసుకొచ్చిన దేవుడు నిన్ను విడిచిపెట్టాడు నా ప్రియ బిడ్డ. ఎస్, ఇది మంచి సమయం. యేసయ్యా, నా హృదయాన్ని చూడు నాయన. అయ్యా, ఇదిగో నాయన, నీ ఆత్మచేత నన్ను నింపు ప్రభు. నీ రక్తంతో నన్ను కడుగు నాయన అని అడుగుదాం. దేవా, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభు. నీ రక్తంతో నన్ను కడుగు నాయన అని అడుగుదాం. నీ రక్తంతో నన్ను కడుగు, నీ రక్తంతో నన్ను కడుగు. అయ్యా, ఈరోజు నాకు విడుదల. నువ్వు విడుదల ఇస్తేనే నేను ఇక్కడ నుంచి వెళ్తాను ప్రభు. అయ్యా, నువ్వు ఫలం ఇస్తేనే నేను ఇక్కడ నుంచి వెళ్తాను ప్రభు. అయ్యా, నువ్వు నాతో మాట్లాడితేనే నేను ఇక్కడ నుంచి వెళ్తాను. ఇదిగో యాకోబు ఏ రీతిగా అయితే ఇదిగో నేను ఆశీర్వదిస్తే తప్ప నేను ఇక్కడ నుంచి వెళ్ళనని మొదటి ప్రార్థన చేసినాడు, ఆ రీతిగా ఈరోజు మనం చేసినట్లయితే మనం ఖచ్చితంగా దీవింపబడతాం. ఖచ్చితంగా ఇదిగో మన యొక్క ప్రతి ఆశలని ఫుల్ఫిల్ అవుతాయి నా ప్రియ బిడ్డ. ఎస్, థ్యాంక్ యూ లార్డ్. ఎస్, థ్యాంక్ యూ లార్డ్. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రము నాయన. మా అంతరంగములన్నిటినీ ఎరిగిన దేవానికి స్తోత్రం. అయ్యా, మీరు చేసిన ఉపకారములలో మేము దేని మర్చిపోము నాయన. అయ్యా, ఇదిగో నేను పుట్టినది మొదలుకొని నాయన ఈ వయస్సు దాకా నాయన అయ్యా మీరు చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అవును దేవుడు, ఎన్నో కార్యాలు మన జీవితంలో చేసినాడు. ఇదిగో ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో కార్యాలు దేవుడు మన ముందు చేసినాడు. ఇదిగో అపవాది దుర్గాలన్నీ కాల్చివేసినాడు యేసయ్య. ఈరోజు ఏ బంధకాల చేత పీడింపబడుతున్నావు నా ప్రియ బిడ్డ. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రాజులు మనకే వరులేరు, శూరులు మనకే వరులేరు. రాజులు మనకే వరులేరు, శూరులు మనకే వరులేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ.
చేయవాడు దేవుడే. ఇదిగో నువ్వు దిగులు పడకు, ఇదిగో కలత చెందకు, ఇదిగో నీ విషయంలో దేవుడు వ్యాజ్యం ఆడబోతున్నాడు. ఇదిగో ఈ రోజు నువ్వు ఆయన వైపు చూసి నీ సమస్యల గుండగా ఏ సమస్యల గుండగా నువ్వు వెళ్తున్నావో ఆ సమస్యలన్నింటినీ దేవుడు కుదుర్చే దేవుడు. అవును, ఇదిగో నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నీ దేవుడని అంటున్నాడు. ఇదిగో నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు అని అంటున్నాడు. ఇదిగో నిన్ను నియమించిన దేవుడు, నిన్ను పంపిన దేవుడు. ఇదిగో తల్లి గర్భంలో రూపుంటక ముందుకే నీవెవరో తెలుసు అంటున్నాడు దేవుడు. నిన్నంతగా ప్రేమిస్తున్నాడు. నీ కోసం కల్వరి శిలువలో ఇదిగో రక్తం కార్చిన దేవుడు. ఇదిగో తన ఒంట్లో ఉన్న ఆఖరి బొట్టు వరకు ఇదిగో భూమిలో నీ కోసం రక్తం కార్చిన దేవుడు. నిన్నెందుకు విడిచిపెడతాడని చెప్పి నువ్వెందుకు భయపడుతున్నావు? ఈరోజు ఆయన చేతిలో నువ్వు చెక్కబడ్డావు నా ప్రియ పిత. అయ్యా నీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన ఇంతవరకు ప్రభా పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా మేము నేను తల్లిలో మీకే మహిమ గణిత ప్రభావం చెల్లి నేను నమ్ముచిన మాకు కాదు ఏవో మాకు కాదు. ఈ స్థుతి, ఈ మహిమ, ఈ ఘనత, ఈ ప్రభావములన్నీ నీకే చెల్లిని నాకు ప్రార్థిస్తున్నాను నాయన. ఇదిగో ముందు జరగవనైనా కార్యక్రమం అంతట్లో తోడుగా మీరు వాక్యం ద్వారా మీరు మాట్లాడి నా నాలుకని నీ యొక్క అగ్నిచేత కాల్చండి తప్ప. నీ శిలువలో నన్ను మరుగుపరుచుకునండి అయ్యా. నీ నోటిలో గూడగా వాడుకోండి అయ్యా. మీ చేతిలో మైకుగా నన్ను వాడుకునండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీ హస్తాలకు అప్పచెప్పిన వినగల మనసుని గ్రహించే మనసుని దయచేయండి తప్ప అయ్యా. ఇదిగో నేను మాలో ఎవరికైనా అయ్యా దురదృష్టం ఉన్నట్లయితే అవన్నీ ఏసునామములో ఈ రోజు తొలగిపోయి కాక ప్రార్థిస్తున్నా అయ్యా. ఇదిగోనైనా అయ్యా చెవులు గలవాడు ఇదిగో నేను ఆత్మ చెప్పుచున్న మాట వినుడు గాక అని చెప్పి వాక్యం సెలవిస్తున్నా. ఈ రోజు అంతటి మీ హస్తాలకు అప్పచెప్పు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి. మన మధ్యలో ఉన్న తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఏక దేవుడు గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మధ్య దేవునికి మహిమకంగా అందరం కూర్చుందాం. సాక్ష్యాలు ఉన్నట్లయితే త్వరగా సాక్ష్యాలు చెప్పి దేవుని మహిమపరచండి. దేవుని నామానికి వందనాలు. ఇక్కడ ఉన్న అమ్మగారి వందనాలు చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు తీసుకున్నాను. ముఖ్యంగా నా సాక్ష్యం ఏంటి అంటే నేను దాదాపు 2010లో గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని చెప్పి ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నాకు అదేంటి కాంట్రాక్ట్ వెయిటేజ్ లేదు అని చెప్పేసి నేను ఎలిజిబుల్ కాలేకపోయాను. అప్పుడు ఎంతో డిసప్పాయింట్ అయ్యాను. అయ్యో జాబ్ రాలేదు. నాకంటే తక్కువ చదువుకున్న వాళ్ళు కంపార్ట్మెంటల్లో పాస్ అయిన వాళ్ళందరికీ జాబ్ వచ్చింది అని నాకు జాబ్ రాలేదు అని నేను ఎంతో బాధపడ్డాను. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేరేది ఏఆర్టీ సెంటర్లో జాబ్ రాని అక్కడ అప్లై చేసుకుంటూ జాబ్ చేయడం స్టార్ట్ చేసినాను. తర్వాత 4 years బ్యాక్ టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్ పడ్డది. అయితే ఆ నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసినా కూడా అది దాదాపు 4 years అయిపోతుంది. దాని రిజల్ట్ ఇంకా పెట్టలేదు. నేను అది కూడా రాదేమో అని చెప్పేసి లైట్గా తీసుకున్నాను. కానీ అద్భుత రీతిగా నిన్న టీఎస్పీఎస్సీ రిజల్ట్ పెట్టడము, ఆ మెరిట్ లిస్ట్లో 25,000 మెంబర్స్లో నాకు 125 నెంబర్ రావడము, మళ్ళీ బీసీసీ క్లాస్లో 8th నెంబర్లో నన్ను దేవుడు నిలబెట్టి ఇవ్వడము అసలు నేను అసలు నమ్మలేకపోయినాను. వెయిట్లో దేవుడు నడిపించిండు అని అసలు దేవుడికి ఏ విధంగా కృతజ్ఞతలు తెలుసుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఎంతో 12 years నుంచి ఎంతో స్ట్రగుల్ చేసినాను. 20,000 శాలరీకి అప్ అండ్ డౌన్ చేయడము, అందరితో మాటలు పడడము అని ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. మా సార్తో కూడా ఎన్నో మాటలు పడ్డాను. హెల్త్ బాగాలేకున్నా లేచి డ్యూటీకి ఉండడము కష్టపడ్డందుకు దేవుడు ఫలితం ఇచ్చిండు. నేర్పియాలని ఎట్లా చదివియాలి, ఈ చిన్న జీవితంతో ఎట్లా బ్రతకాలి అని నాకు ఇప్పుడు ఒక బాగుంటుండే. కానీ విధవరాల్లో అట్లా వ్యాఖ్యం పడుతుంది. దేవుడు అన్న వాక్యం నా దగ్గర నెరవేర్చిండు. అద్భుతంగా దేవుడు నా జాబ్ ఇవ్వడం జరిగింది. నా కోసం ప్రతి ఒక్కరు
ప్రేయర్ చేయండి. 14 రోజు కౌన్సిలింగ్ ఉంది. జాబ్ ఇక్కడే నిజామాబాద్లో వచ్చేటట్టు నా కోసం ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని నా యొక్క మనవి. దీని సాక్ష్యం దేవుడు జీవించింది. ఇంకెవరైనా సాక్ష్యాలు ఉంటే త్వరగా చెప్పి తెలుగునామానికి వందనాలు. కూడి వచ్చిన అందరికీ తెలుగునామం తీసుకుంటాను. మరి మనం 2018లో ఎంఎస్సి ట్రైనింగ్, ఎంఎస్సి నర్సింగ్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. 2018లో బాబు ప్రెగ్నెంట్తో ఉండే. ప్రెగ్నెంట్ అయినాక 1 monthకి ఎగ్జామ్స్ ఉందన్నమాట. సో 1 month విధిగా దేవుడు నాయనగా గొప్ప అద్భుత క్రియను జరిగించడం జరిగింది. డెలివరీ అయిన తర్వాత 1 month తర్వాత నేను ఎగ్జామ్స్ రాశాను. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేసి చక్కటి రిజల్ట్తో నన్ను ఫస్ట్ ఇయర్ పాస్ చేయించారు. తర్వాత 2019లో దేవుడు మళ్ళీ నాకు ఒక బహుమానం, మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ ఇవ్వడం జరిగింది. ఆ సెకండ్ ప్రెగ్నెన్సీలో కొన్ని అనుకునే కారణాల విధంగా నేను కాలేజ్ నుంచి బ్యాక్లాగ్ అవ్వడం జరిగింది. కానీ దేవుడు నా ఎడలా ఉండి అక్క చెప్పిన వాక్యాల ప్రకారం నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అన్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయనన్న దేవుడు నా ఎడలా తిరిగి మళ్ళీ బ్యాక్లాగ్ నుంచి విడుదలనిచ్చి మళ్ళీ 2019లో నాకు ఎగ్జామ్కి అపీరెన్స్ వచ్చింది. ఈ కరోనా ద్వారా మళ్ళీ అది పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. లాస్ట్ వీక్ 2కి మళ్ళీ 5థ్కి నేను సెకండ్ ఇయర్ ఎంఎస్సి ఎగ్జామ్స్ రాయడం జరిగింది అనమాట. దేవుడు నాయడలో చేసిన ఈ గొప్ప కార్యానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. తిరిగి మళ్ళా నేను పాస్ అయ్యి ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పాలని దేవుడు నన్ను నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు నిలిచుకున్నాను. ఇంకెవరైనా సాక్ష్యాలు ఏంటంటే త్వరగా సాక్ష్యాలు చెప్పి సాక్ష్యాలు చెప్పేసి మనం సాక్షిధ్యానం వెళ్తున్నాము. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఉన్నారా? నిజంగా సంతోషంగా ఉంటే 2 చేతులు వేస్తారు. హల్లెలూయా హల్లెలూయా. ఇట్లా అంటే సగం సంతోషం. ఎందుకంటే ఐఎమ్ వెరీ హ్యాపీ, ఫుల్ హ్యాపీ కదా. దేవునికి మహిమ కలుగాక. మనము మరి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? సంతోషమే మనకి సమాధానం ఇస్తుంది కదా. ఎక్కడ కూడా మనకి సమాధానం దొరకదు కదా. మనం థియేటర్లో కూర్చుంటే 3 గంటలే సమాధానం దొరుకుతుంది. ఫ్రెండ్ తోటి కూర్చుంటే కదా కొద్దిగా సేపు సమాధానం దొరుకుతుంది. కానీ నిజమైన సమాధానం, నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుందని దేవుని దగ్గరని, దేవుని పాదాల చెంత, దేవుని దగ్గరే మనకి ఏం దొరుకుతుంది? సమాధానం దొరుకుతుంది, శాశ్వతమైన విడుదల దొరుకుతుంది. గొప్ప సైన్యం నుంచి దేవుడు విడుదల ఇస్తాడు. ఇట్లాంటి మరి శోధనలో నుంచి అలా దేవుడు తప్పించే దేవుడు. మరి వాక్యానికి వెళ్ళకంటే ముందు నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను వాక్య ధ్యానంలోకి వెళ్తాము. నా సాక్ష్యము నిజంగా నేను మరి హైదరాబాద్ నుంచి దేవుడు నన్ను ఇక్కడికి నిజామాబాద్ ప్రాంతానికి నడిపించినాడు. మరి ఎక్కడ ఉండాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏ రీతిగా నడిపింపబడాలో తెలియదు. దేవుడైతే తీసుకొచ్చి నన్ను ఇక్కడ వేసేసిండు. ఈత తెలియని వాళ్ళని తీసుకుపోయి చెరువులో వేస్తే ఎట్లుంటుందో అట్లాంటి పరిస్థితిలో నుంచి దేవుడు తన మహాకృపని నా మీద చూపిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు అనమాట. అయితే నేను అనుకున్నాను, ప్రభా రెంట్ అయితే కట్టుకోలేను, 4500 అని చెప్పి నేను అనుకున్నాను. అక్కడ నుంచి దేవుడు 2500 రెంట్లోకి నడిపించాడు. అక్కడ అనుకున్నాను, దేవా నేను ఇక్కడ ఉండలేను, నువ్వు నన్ను నడిపించే ప్రభా అన్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా మరి గౌతమ్ నగర్లో ఫ్రీగా దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగాక. ఫ్రీగా దేవుడు ఉండడానికి నాకు స్థలాన్ని ఇచ్చినాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగాక. మరి ఇక్కడ చర్చ్ ఎట్లా అనుకున్నాను, దేవుడు మరి పైన మరి హాల్ కట్టుకోవడానికి కూడా దేవుడు ద్వారము తెరిచి దేవుడు ముందుకు నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగాక. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా కదా. ఆయన నమ్ముకున్నప్పుడు దేవుడు విడిచిపెట్టాడు. విడిచిపెట్టే దేవుడు కాదు. కొన్నిసార్లు మనము కూడా మన సమస్యలను బట్టి దేవుడిని విడిచిపెడతాం. మనం వదిలిపెడతాం. వదిలిపెట్టడం అంటే శాశ్వతంగా వదిలిపెట్టాం, కానీ
ఆ సమస్యలో ఆయన దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన కూడా రాదు, ప్రార్థన చేయాలన్న ఆలోచన కూడా రాదు. ఆ డిస్టర్బెన్స్ ఏ రీతిగా ఉంటుందో సమస్తము అది అనుభవిస్తూ దేవుడు ముందుకు నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడు ఒక విధవరాలు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను వేరే వాక్యం గురించి ధ్యానిస్తాము అని అనుకున్నాను, కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు దేవుడు ఒక పర్సన్, ఒక స్త్రీని దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమె యొక్క నడవడిక, ఆమె యొక్క నడిపింపు, ఆమె ఏ గోత్రికురాలు, ఆ గోత్రంలో ఉన్న ఆశీర్వాదాలు ఏంటి, ఆశీర్వాదాలు చాలా మంది అనుకుంటారు, అయ్యో నేను ఒకవేళ సహాయం చేస్తే, నేను మంచిగా ఉంటే, ఒకవేళ ఒకరికి దానము ధర్మము చేస్తే అది నాకేం లాభం, అది నాకేం లాభం అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక స్త్రీ వారి తాత ముత్తాతల నుంచి చూసుకున్నట్లయితే ఆ యొక్క గోత్రం ఆశీర్వదింపబడ్డది. ఆ ఆశీర్వదింపబడిన గోత్రంలో పుట్టిన స్త్రీ ఏ రీతిగా దీవింపబడ్డదో ఈరోజు దేవుడు మనతో క్లుప్తంగా మాట్లాడుతున్నాడండి. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుతాం. 36, 37 వచనాలు. లూకా సువార్త 2వ అధ్యాయము 36, 37 వచనాలు చదువుతాం. 36, 37. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తె అయిన అన్న అను ఒక స్త్రీ ప్రవక్తి ఉండేది. ఆమె కన్యతత్వము మొదలు 7 ఏళ్ళు పెళ్లితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయి పగళ్ళు సేవ చేయుచుండెను. ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె పేరేంటంట? అన్న. ఆమె ఏ గోత్రికురాలు అంటే ఆషేరు గోత్రికురాలు. ఆషేరు అనగా మరి మనం బైబిల్ గ్రంథంలో చూస్తే మోస్ట్ బ్లెస్డ్ సన్ అంట. ఆషేర్ అంటే ఎవరు? మోస్ట్ బ్లెస్డ్ సన్. ఇంకొకటి ఏమంటారంటే హ్యాపీ. ఆషేరు గోత్రంలో నుంచి వచ్చిన అన్న, ఆమె పరిస్థితి ఎట్లుందండి? 7 సంవత్సరాలు భర్తతో ఉంది, 84 సంవత్సరాలు విధవరాలు ఉంది. అది హ్యాపీయా? కానీ ఆమె పేరులో ఏముంది? ఆమె గోత్రంలో ఏముంది? సంతోషం ఉంది. అయితే ఆమె ఎక్కడ సంతోషపడుతుంది అంటే దేవుని సన్నిధానంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సంవత్సరము, ఒక 6 నెలలు ఒక సంఘానికి, మరి ఒక చర్చికి మనం వెళ్ళి ఈ పాస్టర్ నచ్చలేడని చెప్పి వేరే దగ్గరికి వెళ్దాం. కానీ 84 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు దేవాలయాన్ని విడిచిపెట్టలేదు. 84 years ఆమె బ్రతికి ఉన్న దినాలు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. సేవకుల్ని కాదు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. ఆమెకు వచ్చింది చూడండి, ఆ చిన్న వయసులో భర్త చనిపోయిన ఆమె చేసుకోవాలంటే వేరే పెళ్లి చేసుకోవాలి. కానీ ఆమె ఎవరిని పట్టుకుందంటే జీవం కలిగిన దేవుడు. జీవం కలిగిన దేవుని పట్టుకొని ఆమె దేవుని కోసం నిలబడుతుంది. ఏమేమి చేస్తుంది? ఆమె లక్షణాలు ఏంటి? ఏం చేస్తుంది ఆమె? చూడండి, దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనతో రేయింపగలు సేవ చేయించున్నాడు. ఉపవాస ప్రార్థనతో. ఉపవాస ప్రార్థన ఏం చేస్తుంది? మనకి సంఖ్యలని విడుదల చేస్తుంది. మనకున్న సంఖ్యల నుంచి విడుదల పొందుకుంటాం ఉపవాస ప్రార్థన. ఆమె 84 సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేస్తే ఏం చేస్తుంది? దేవాలయాన్ని విడిచిపెట్టక ఉన్నప్పుడు దేవుడు ఎందుకు కార్యాలు చేయాలి? ఖచ్చితంగా మన జీవితంలో కార్యాలు చేస్తాడు. ఒక వివరాల పక్షాన దేవుడు చేసిన దేవుడు మన పక్షాన ఎందుకు చేయడండి? మనము కూడా ఖచ్చితంగా ఏం చేయాలంట? దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయన సేవ చేస్తూ కదా. ఎలాంటి సేవ చేయాలి అంటే నిజంగా కఠినమైన సేవ. ఇక్కడ చూడండి, కొంతమంది మరి దేవుని సేవ ఏ రీతిగా చేసినారో చూద్దాము. అపోస్తుల కార్యము 28వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచార మింతింత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షం కురియచ్చు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజు పెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకుని కదా. ఇక్కడ దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వీరు ఎవరంట? అనాగరికులు. అనాగరికులు అంటే ఎవరు?
అన్కల్చర్డ్ అన్కల్చర్డ్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తున్నారంట దైవ సేవకులకి చేసే ఉపచారం అంతా ఇంత కాదు. అంటే ఎంత ఘనంగా వాళ్ళని చూసుకుని ఉండొచ్చో, ఎంత ఆశ్చర్యంగా చూసుకుండొచ్చో కదా. ఈరోజు మన ఇంట్లోకి ఒక ఎక్స్ట్రా పర్సన్ వస్తేనే మనము చీదరించుకుంటాం, మనము గలిబిలి అయిపోతాం. అయ్యో ఇంత కాస్ట్లీగా ఉన్న మరి ప్రపంచంలో ఒక 2 రోజులు ఉంటారంట మా ఇంట్లో, మేము ఏ రీతిగా బ్రతకగలుగుతాం, వారికి ఏ రీతిగా మేము పని చేయగలుగుతాం, వారికి ఏ రీతిగా సేవ చేయగలుగుతాం అని మనం మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నట్టే, అంటే కల్చర్ లేని వాళ్ళు కదా, అనారోగ్యులు అనాగరికులు వాళ్ళు ఏం చేస్తున్నారట, చేసిన ఉపచారము ఇంత అంతా కాదు. ఇంత స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. దైవ సేవకులకి, దేవుని బిడ్డలకి మనం ఏం చేయాలంటే ఉపచారం చేయాలి. మనం ఏం చేయాలి? సేవ అంటే మనకున్న దాంట్లో వాళ్ళని గౌరవించడం. ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతుంది. అన్నా కూడా ఏం చేసిందండి? దేవుని సేవ, దేవుని కోసం నిలబడ్డది. దేవుని కోసం చూడండి 84 ఇయర్స్ ఆమె విడో అయి ఉండి ఎన్నో మాటలు పడిరొచ్చు కదా. చిన్న వయసులో దేవుడు అని ఏం తిరుగుతున్నామమ్మా, దేవుడు లేడు, ఎవరిని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఎన్నో మాటలు వినవచ్చు. ఆమె ఒంటరిగా ఉంటే ఆమె దగ్గరకు వచ్చి ఎవరో ఎన్నో మాటలు వినవచ్చు. కానీ ఆ మాటలు ఆమె వినకుండా ఎవరిపైన ఆధారపడ్డదండి? దేవునిపైన ఆధారపడ్డది, దేవుని వైపు చూసింది. ఈరోజు మనకు వస్తున్న ప్రతి నిందలకి, ప్రతి ఇరుకులకి, ప్రతి ఇబ్బందులకి మనం ఎవరిపైన ఆధారపడాలండి? దేవుని పైన ఆధారపడాలి కదా. మన దేవుడు ఎవరండి? సర్వశక్తిమంతుడు. మన దేవుడు ఎవరండి? విడుదలకి నాయకుడు. మన దేవుడు ఎవరండి? మహా గొప్ప దేవుడు, భయంకరుడు అని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుంది. అంత గొప్ప దేవుడిని మనం విడిచిపెట్టద్దు. అందుకే అన్న ఏం చేస్తుంది? ఆ దేవుని పట్టుకుందండి కదా, దేవుని పట్టుకుంది, విడిచిపెట్టలేదు. ఒక నదిలో కప్పలు, చేపలు అవి ఆ నదిలో ప్రవహిస్తూ అందులో ఆడుకుంటూ ఉన్నాయన్నమాట. అయితే ఒక కప్ప ఏం చేస్తుంది అంటే చెరువులోకి వెళ్తుంది, బయటికి వస్తుంది, చెరువులోకి వెళ్తుంది, బయటికి వస్తుంది. ఒక చేప గమనిస్తూ ఉంది. ఏం చేస్తుంది? గమనిస్తూ ఉంది. ఈమె లోపల ఉంటుంది, బయట ఉంటుంది, లోపల ఉంటుంది, బయట ఉంటుంది. బయట ఏముందో నేను చూడాలి అని చెప్పి ఆ చేపకి ఏమొచ్చింది? మనసు వచ్చింది, కుతూహలం వచ్చింది. నేను బయటికి పోవాలి, కప్పతోటి పోవాలి. పేరెంట్స్కి చెప్పింది నేను పోవాలంటే పేరెంట్స్ అనమాట, వద్దమ్మా బయట ప్రపంచము బాగా, నువ్వు మాతోటే ఉండాలి, ఇక్కడనే తిరగాలంటే లేదు. ఆ కప్ప తిరుగుతున్నప్పుడు ఎవ్వరు ఏమంటలేరు, నేను తిరిగితే ఎందుకు ఇట్లా నన్ను చేస్తున్నారని చెప్పి ఒకనొక సమయాన ఒక రాత్రి పూట కప్పతోటి చేప బయటికి వచ్చేసింది. కప్ప బయటికి మాత్రం తీసుకొచ్చి వదిలేసి అది మాయమైపోయింది. కానీ ఈ చేపకి ఆ మట్టిలో కొట్టుకుంటూ కన్నీరు గారుస్తుంది. అయ్యో ప్రభువా, నా తల్లిదండ్రులు చెప్పినప్పుడు నేను వినలేను, మా సేవకులు చెప్పినప్పుడు మేము వినలేము ప్రభువా. ఇదిగో బయటికి వచ్చి ఏమైపోయింది? ఆ మట్టిలో కొట్టుకుంటుంది. అయితే అంగలారుస్తుంది, ఏడుస్తుంది. ప్రభువా మళ్ళీ నన్ను మా స్వజనులతో కలుపు ప్రభువా, మళ్ళీ నన్ను నా ఇంటికి పంపించు ప్రభువా అని చెప్పి తప్పిపోయిన కుమారుడు ఏడ్చినట్టు ఆ చేప ఏడుస్తూ ఉంటే మహా ప్రచండ వర్షము ఆ రాత్రి కుమ్మరింపబడ్డది. మళ్ళీ ఆ చెరువులో కలిసిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా ఈరోజు మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఒకవేళ ప్రార్థన జీవితము ఎక్కడన్నా ఆగిపోయేదేమో, లోకము వైపు చూసి ఆకర్షింపబడుతున్నామేమో, లోకములో ఉన్న వాటిని చూసి మనము దాన్ని చూసి ఆకర్షింపబడి దేవుని యొక్క మహాకృప విడిచిపెడుతున్నాము. ఈరోజు మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన చేయాలండి? ఎలాంటి ప్రార్థన చేయాలా? 5 minutes ప్రేయరా? ఏ ప్రార్థన కావాలండి? విడుదల కావాలంటే 10 minutes ప్రేయరా? ఏ ప్రార్థన కావాలి? విజ్ఞాపన ప్రార్థన. విజ్ఞాపన ప్రార్థనతో పాటు దేవునితో అంత కట్టబడాలి. ఆయనలో కదా ద్రాక్షావళిని నేను, తీగలు వేరొకరు అన్నారా దేవుడు? మీరు, మనమే కదా ద్రాక్షావళి. ఎవరు? దేవుడు. చూడండి ఒక ఎగ్జాంపుల్, మనము మమ్మీతో కలిసి ఉంటాం, మమ్మీని ఆనుకొని ఉంటాం.
ఒకనొక సమయాన దేవుడు మమ్మీని తొలగించినప్పుడు ఆ తీగలం ఏమైపోతాము, ఎటు పోవాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. అందుకే దేవుడు మనల్ని దాటి పోకన్నా ముందే మనం దేవుడిని పట్టుకోవాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని దాటిపోకన్నా ముందే దేవుని ఆత్మ చేత మనము నింపబడాలి. ఒకసారి ఆ ప్రజెన్స్, ఆ కాపుదల నుంచి మనము బయటికి వచ్చినామంటే మనకి ఏమి తెలియదు, అయోమయం అయిపోతాం. అందుకే ఆ తల్లిదండ్రుల కాపుదల ఏ రీతిగా అయితే మన పైన ఉందో అదే రీతిగా దేవుని కాపుదల మన పైన ఉంది. ఇక్కడ చూడండి, ఈ అన్న ఏం చేస్తుంది అంటే దేవుని కాపుదలకు వచ్చేసింది. 84 years ఆమె పవిత్రంగా బ్రతికింది. 84 years ఆమె ఎట్లా బ్రతికిండొచ్చు? ఆమె ఆహారం ఏంది, ఆమె నడిపింపు ఏంది? ఆమె ఒక్కటే పట్టుకుంది, ఎవరిని అంటే దేవుని పట్టుకుంది, దేవుని వైపు చూసింది. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న సమయాన పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. చూడండి, మనము దేవుని మరి వాక్య గ్రంథంలోనికి వెళ్ళినట్లయితే నిర్గమకాండము 15వ అధ్యాయము 40వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము. చాప్టర్ 15 verse 40. 30 నిమిషాలు. 30 కూడా లేదు, 27 ఉంది. 15 నిర్గమకాండం 1వ అధ్యాయం 4వ వచనం. 1వ అధ్యాయం 4వ వచనం. వీరిలో ప్రతివాడును తన తన కుటుంబంతో వచ్చెను. యాకోబు గర్భం పుట్టిన వారందరూ 70 మంది అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరం వారందరూ చనిపోయి ఇజ్రాయేలీయులు బహుసంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. దేవుడు మరి ఈ యాకోబు కుటుంబంలో నుంచే వచ్చిన వాడే ఆషేరు కదా. ఈ ఆషేరు గోత్రం అన్నమాట. ఆ గోత్రం ఆషేరు మరి ఆ యాకోబు పిల్లలందరూ ఆల్రెడీ విస్తరింపబడ్డారు వారందరూ. అంటే దేవుని బ్లెస్సింగ్ ఎట్లుందండి చూడండి. ఆ బ్లెస్సింగ్ ఎట్లుందంటే ఎప్పుడైతే యాకోబు దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆయన తప్పుని ఒప్పుకొని దేవుని వైపు చూసి అంగలార్చినాడో వెంటనే దేవుడు ఏం చేసిండండి, నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలు అనబడదు అని చెప్పి ఆయన యొక్క ఫ్యామిలీ అంతటిని దేవుడు ఆశీర్వదించు. అప్పటికే ఆయన 75 మంది ఏమన్నా కాంగ్రిగేషన్ చేత నింపబడ్డాడు. ఒక్కడుగా బయటికి వచ్చినాడు. ఆయన ఎంతమంది అయినరు? 75 మంది. 75 మందిగా దేవుడు తీర్చాడు. అక్కడి నుంచి వచ్చిన కుమారుడే ఆషేరు. ఆ ఆషేరు అనగా హ్యాపీ అని అర్థము. చూడండి, ఆషేరుకు దేవుడు ఇచ్చిన మరి గొప్ప దీవెన ఏందో మనం ఈరోజు మనం చూసుకుందాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 24వ వచనము. 24-25. ఆషేరును గూర్చి ఇట్లా నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షం నొందును. తన పాదములను తైలంలో ఉంచుకొనును. నీ కమ్ములు ఇంపవనియు ఇత్తడివినై ఉండును. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. చాలు, దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆషేరుకు ఇచ్చిన వాగ్దానము దేవుడు ఎంత చక్కని వాగ్దానం ఇస్తుందండి. ఏంటి ఆ వాగ్దానం అంటే, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును కదా. 12 మంది అన్నదమ్ములు, దాంట్లో ఆషేరుని దేవుడు ఏమని మాట్లాడుతుందంటే, నువ్వు ఎక్కువగా దీవింపబడతావు, నువ్వు ఎక్కువగా ఆశీర్వదింపబడతావు. ఈరోజు తల్లిదండ్రుల దీవెన మనకి ఖచ్చితంగా కావాలి కదా. దేవుని దీవెనతో పాటు తల్లిదండ్రుల దీవెన కూడా మనకు కావాలి. ఎట్లాంటి దీవెన ఇస్తుందంటే, నీ సహోదరులలో నువ్వు అత్యధికంగా ఆశీర్వదింపబడతావు కదా. అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో మనం దీవింపబడ్డప్పుడు ఎవరికండి ఘనత? ఎవరికి? మన కుటుంబాలకే ఘనత కదా. ఈరోజు అక్కడి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటే ఎవరికి ఘనత? దేవుడి
ఘనత కదా. అది ఎవరికి సంతోషం అంటే అందరికీ సంతోషం. ఒకరు కుటుంబంలో ఒకరు ఆశీర్వదింపబడ్డారంటే అందరూ దీవెనకరంగా మారుతారు అనమాట. అయితే ఇక్కడ అన్న జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఆ గోత్రంలో నుంచి వచ్చింది. ఏ గోత్రం అంటే ఆశీర్వదింపబడిన గోత్రము. హల్లెలూయా, ఆశీర్వదింపబడిన గోత్రము. అందుకే మన పితరులు ఎవరో మనకి తెలవాలి, మన ఆశీర్వాదం ఏంటో మనకు తెలియాలి. ఏదో గుడ్డిగా దేవుని సన్నిధానానికి వస్తున్నాం, సండే రోజు ఏం చేస్తున్నాం, ప్రార్థనలో ఉంటున్నాము, బండ్ల తీసుకుంటున్నాము, బిర్యానీ వండుకుంటున్నాము, తింటున్నాము అంటే కాదు కదా. మన గోత్రం ఎవరండి? ఏ గోత్రం అండి మనది? ఇశ్రాయేలు గోత్రం అండి. హల్లెలూయా, హల్లెలూయా. మనది ఏ గోత్రము? ఇశ్రాయేలు గోత్రము. ఆ గోత్రంలో నుంచి పుట్టిన వారు మనం కదా. ఒకసారి యేసు ప్రభు కూడా ఆ గోత్రం నుంచి వచ్చిన వాడు కాబట్టి ఆయనలో మనం ఏం పొందుకున్నాం? బాప్తిస్మం పొందుకున్నాం. దత్తపుత్ర ఆత్మ చేత నింపబడ్డాం, ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి ఆ గోత్రంలో నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకరోజు ఒక చర్చ్కి నేను వెళ్ళానమాట, ప్రేయర్ హాల్కి వెళ్ళాను. అయితే అక్కడ ఆరాధన జరుగుతున్నది. మీకు ఎక్కడన్నా పెయిన్గా ఉంటే అక్కడ చేయి పెట్టుకోండి, నేను ప్రార్థన చేస్తానని చెప్పి ఆ సేవకుడు అన్నప్పుడు ఆ వర్షిప్లో నాకు బాగా బ్యాక్ పెయిన్ ఉండే. ఆ బ్యాక్ పెయిన్లో దేవా నాకు ఆ నొప్పి నుంచి విడుదల ఇవ్వని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు గొప్పగా దేవుడు ఆ క్షణాన్ని నాకు విడుదల ఇచ్చినాడు. అయితే నేను సాక్ష్యం చెప్తామని చెప్పి ఆ స్టేజ్ ఎక్కుతుంటే ఆ సేవకుడు అందరినీ చెప్పి నా చెయ్యి పట్టుకొని పైకి తీసుకెళ్ళి నీ గోత్రం ఏందో తెలుసా అని నన్ను అడిగాను. నాకు తెలియదండి, నువ్వు ఇజ్రాయేలు అనబడిన స్త్రీవి అని చెప్పి దేవుడు మాట్లాడారు. నువ్వు ప్రత్యేకింపబడిన దానవు, నువ్వు కింద కూర్చునే దానవు కాదు, నువ్వు పైన కూర్చునే దాన్ని, మాతో పాటు నువ్వు కూర్చునేదాన్ని, నువ్వు కింద కూర్చునేదాన్ని కాదు అని చెప్పి నన్ను తీసుకొచ్చి అక్కడ స్టేజ్ మీద చైర్లో కూర్చోబెట్టాను. నేను చాలా ఏడ్చాను, ప్రభా నేను ఏ పార్టీ దాన్ని ప్రభా, నాకు గోత్రం ఉంది అని చెప్పి ఈరోజు మీరు మాట్లాడినారు కదా. ఏ గోత్రమో మనకు తెలియదు. మనము చాలామంది ఏమంటారంటే క్రిస్టియన్స్కి గోత్రం ఉండదంటారు, క్రిస్టియన్స్కి ఏమీ ఉండదంటారు. కానీ మనకి ఏ గోత్రం ఉందండి? ఆషేరు గోత్రంలో నుంచి మనం వచ్చిన వారం, ఇశ్రాయేలు గోత్రంలో నుంచి వచ్చిన వారం. దేవుడు మనని దీవించినాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఇక్కడ మనము క్లుప్తంగా చూసుకున్నట్లయితే దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. లూకా సువార్త 7వ అధ్యాయము 46వ వచనాన్ని ఒకసారి చదువుదాము. 7వ అధ్యాయము 46. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారంగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడనని నీతో చెప్పుచున్నాను. నీవు ఎవరికి కొంచెంగా క్షమింపబడునో వాడు కొంచెంగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనేను. కదా ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆశీర్వాదం ఇచ్చిన మరి ఆశీర్వాదం ఏంటంటే అక్కడ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. తన పాదములను తైలముతో ముంచెను కదా. ఏ తైలంతోనండి? తైలంతో. ఇక్కడ ఎవరు ముంచినారు? ఈ పాపపు స్త్రీ మగ్దలేని మరియా. ఈ పాపపు స్త్రీ యేసు ప్రభు పాదాలని దేనితోటి కడుగుతున్నది? అత్తరుతో, తైలముతో పూస్తూ ఉన్నది. ఆమె పాపములు క్షమింపబడాలని చెప్పి కదా. రోజు మనము ప్రభు వైపు చూస్తున్నాము. ఈ యొక్క ఆషేరు గోత్రంలో నుంచి వచ్చిన ఈ స్త్రీ దేవుని వైపు చూస్తున్నది కదా. మనం కూడా దేవునికి విలువైనది ఇవ్వాలి. మనకి విలువైనది ఏమిటండి? మన హృదయమే. మన హృదయము ఘోరమైన పాపము గలది. ఆ ఘోరమైన పాపంతో నింపబడిన ఆ హృదయం దేవునికి ఇవ్వాలి కదా, దేవునికి ఇవ్వాలి. ఈ యొక్క స్త్రీ ఏం చేస్తుందండి? దేవునికి ఆమె హృదయాన్ని ఇస్తుంది. ఏమిస్తుందండి? అందరి కళ్ళల్లో ఏముంది అంటే ఆమె నూనెతో ఆ దేవుని పాదాలు కడుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ రోజులో చాలా కాస్ట్లీ, దాదాపు ఒక 1 lakh 2 lakhs దాకా దీని కాస్ట్ ఉండేదన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారంటే అంత కాస్ట్లీ తీసుకొచ్చి కాళ్ళకి ఎందుకు వేస్తున్నాం, అది అమ్ముతే బీద వాళ్ళకి ఏమన్నా పెట్టొచ్చు కదా. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే
దేవునికి విలువైనది ఇచ్చినప్పుడే మనం దీవింపబడతాం. దేవునికి విలువైనది ఇచ్చినప్పుడే ఆశీర్వదింపబడతాం. మనము ఇది ఏదైతే ఇది ఎక్స్పెన్సివ్, ఇది నాకుంటే నేను దీవింపబడతాను అనుకుంటామో అదే దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే దాన్ని మనం పూజించే వారిలాగా అయిపోతుంటాం అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి ఒక మంచి ఫ్రిడ్జ్ కొనుక్కున్నా. ఆ ఫ్రిడ్జ్ కొనుక్కొని వచ్చిన వాళ్ళకి అందరికి ఏం చూపిస్తున్నా నేను కొనుక్కున్నా, దేవుడు ఇచ్చేది పక్కన పెట్టేస్తాను కదా, నేను కొనుక్కున్నా. అదే నువ్వు దేవునికి మహిమకరంగా దేవుని ఇంట్లోకి ఆహ్వానించి ఆయనతో నువ్వు మాట్లాడి, దేవా ఇది నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఎంత గొప్ప కార్యం కదా. అందుకే ఈ స్త్రీ దేవుని వైపు చూస్తూ ఉంది. నువ్వెవరు అంటే మరి ఆషేరు గోత్రంలో నుంచి వచ్చిన స్త్రీ అండి. హల్లెలూయా. ఇంకొక మాట మనం చూస్తున్నట్లయితే కీర్తన గ్రంథము 104 అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుతున్నాం. 104:5. భూమి ఎన్నటికి కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను కదా. భూమి కదలకుంటున్నట్లు దేవుడు ఏం చేసిందంట, మన పునాదులు స్థిరపరిచినాడు. మనము కూడా కదలకుండా మన జీవితంలో మనకు వస్తున్న ప్రతి సమస్యలను కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఆయన స్థిరంగా మనం నిలబెడుతున్నాడండి. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు మనకి. మనం ఏం చేయాలంటే ప్రభు వైపు చూసి పాపములని విడిచిపెట్టి క్షమాపణ పొందుకొని దేవుని పాదాన్ని పట్టుకుంటే ఏమైతుందంట, భూమి కదలకుండా దేవుడు స్థిరపరిచినట్టు మనం కూడా స్థిరపరుస్తాడు. ఇంత గొప్ప మన దినాన మరి సిద్దిపేటలో కోమటి చెరువుకు వెళ్ళాము. దానిపైన పెద్ద బ్రిడ్జ్ వేసిందనమాట, చెరువు పైన. దాన్ని నిలబడి నడుస్తుంటే అది ఇట్లా కదులుతుంటే నా గుండె అట్లా దద్దడు అవుతుంది. నిజంగా నేను ఇక్కడ ఈ వాక్యం చదివినప్పుడు నేను అనుకున్నాను, దేవ దానిపైన నడుస్తుంటే నా గుండె ఇట్లా కొట్టుకుంటుంది, మరి నువ్వు భూమిని కదలనీయకుండా ఎట్లా స్థిరపరిచావు ప్రభా? నువ్వు నడుస్తూ ఉంటే భూమి కదులుతూ ఉందనుకోండి, ఎట్లుంటారు? చిన్న భూకంపం వస్తేనే ఇంట్లో నుంచి బయటికి ఉరుకుతారు. అదే భూమి కదిలితే బ్రతకలేదు. అందుకే దేవుడు మనని ఆశీర్వదించి ప్రతిదీ దేవుడు అన్ని స్థిరపరిచి పెట్టాడు. అంత గొప్ప దేవుడు అండి. కాబట్టి ఆ గోత్రంలో వచ్చిన మనము దీవెనకరంగా మారుతాము. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. అర్థమవుతుంది. ఆత్మ చెప్పుతున్న మాట, చెవులు లేనివారు చెవులు గలవారు ఏ ఆత్మ చెప్పుకుంటే దేవుడు. కొంతమంది చెవులు దయ్య పాటలు చెప్పుకుంటే వింటా ఉంటాం. కానీ మనం ఎవరి మాట వినాలా? దేవుని మాట వినాలి. వినటం వలన ఏం జరుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. నిజమైన మాటలు మన నోటి నుంచి వస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనకి ఏమొస్తుంది అంటే నిద్ర వచ్చేస్తుంది. అదే కథలు మాట్లాడుకున్నాం అనుకోండి, ఇంకా ఏమో చెప్తుంది. యేసు ప్రభు దగ్గర 75 మెంబర్స్ శిష్యులను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకొని వారందరికీ భోజనం పెడుతున్నాడు. మంచిగా యేసు ప్రభుతో నడుస్తూ ఉంటే ఫుల్ పైసలు ఇన్కమ్ వస్తుంది, అంతా బాగానే ఉంది. ఆ తర్వాత ఒక మాట అన్నట్టు ఏమన్నాడంటే, నేను పోయే గడియ వస్తుంది జాగ్రత్త అన్నాడు. దెబ్బకి ఎక్కడ అక్కడ పరారైతే 12 మంది కదా. దేవుని దగ్గర తినడానికి, దేవుని యొక్క డబ్బు తీసుకోవడానికి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవడానికి అందరం వస్తాం. కానీ దేవుని కోసం నిలబడే వాళ్ళు ఆ 12 మందిలో యోహాను ఒక్కడే దేవుని హత్తుకున్నట్టు మనం వాక్యంలో చదువుతా ఉంటాం. అందుకే ఈరోజు దేవుడు మనతో ఏమంటున్నాడంటే, ప్రతి ఒక్కరూ యోహాను వల్లే ఉండాలి. కానీ ఈ రోజులో ప్రతి ఒక్కరు ఏమవుతుందంటే ఇస్కరియోతు వల్లే. ఇస్కరియోతు. కానీ దేవుడు కోరుకుంటున్నాడు, ఒక యోహాను వల్ల మనము
దేవుని పట్టుకోవాలి. శ్రమలలో నేను నీకు తోడైంది అని చెప్పి దేవుడు మనకి వాగ్దానం ఇచ్చినాడు. మనము కూడా దేవుని పట్టుకున్నప్పుడు ఆశీర్వదింపబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడండి, ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకున్నట్లయితే యోబు గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. యోబు గ్రంథము 29:6. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహంగా పారెను. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠం సిద్ధపరచుకున్నప్పుడు యవ్వనులు నన్ను చూసి దాగుకొనిరి, ముసలివారు లేచి నిలువబడిరి, అధికారులు మాటలాడట మాని నోటి మీద చేయి వేసుకునిరి, ప్రధానులు మాటలాడక ఊరుకొనిరి, వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను. నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను, నేను కంటబడిన ప్రతివాడు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చెను. ఏలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చెను. విధ్వరాండ్ర హృదయము సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రంగా ధరించుకుని ఉంటిని కనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగయు ఆయను. గుడ్డివారికి నేను కన్నులైతిని, కుంటివారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని. ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని, దుర్మార్గుల దోడ పళ్ళను ఊడగొట్టి తిని, వారి పళ్ళల్లో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని. అప్పుడు నేను ఇట్లా అనుకుంటుని, నా గూటి యొద్దనే నేను వచ్చేదను, హంసవలే నేను దీర్ఘాయు గలవాడనవుదును. నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిల్చును, నాకు ఎడతెగని ఘనత కలుగును, నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలంగా నుండును. చాలు, దేవునికి మహిమ కలిగిన ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు కదా. నిజంగా మనం ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు, నా పాదములు నేను నేతిలో కడగగా బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను కదా. ఏ నూనె అండి? నూనె అంటే దేవుని వాక్యము. అందుకే మీ పాదములకు ఏమైందంట? వాక్యము దీపమైందని. నువ్వు నడిస్తే వెలుగుగా వస్తుంది. కాబట్టి మన పాదములకి, అందుకే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, సువార్త ప్రకటించే వారి పాదములు ఏముందంట? పర్వతముల మీద ఏముంది? దీపమైనది. పర్వతముల మీద వెలుపైనది, పర్వతముల మీద ఆశీర్వాదం ఉన్నది. దేవుని యొక్క సువార్తని ప్రకటించే వారి పాదములు. అందుకే దేవుడు ఏమంటుందంటే, మన పాదములు దేనితోటి కడగబడాలంటే నూనెతో, వాక్యంతో కడగబడాలి కదా. ఆయన అడుగు పెట్టిన దగ్గర అదృష్టం వచ్చిందంట, మనం అడుగు పెట్టిన దగ్గర ఏమొస్తుంది కదా. అందుకే దేవుణ్ణి పట్టుకుంటే ఏమొస్తుందండి? మనకి హ్యాపీ, ఆశీర్వోత్సవంలో సంతోషం ఉంది. ఈరోజు మన ఇంట్లో కూడా ఆ సంతోషాన్ని తీసుకురావాలి, ఆ యొక్క ఆశీర్వాదం తీసుకురావాలి. మన కుమారులు ఆశీర్వదింపబడాలి, మన యొక్క పరిస్థితులన్నీ మారిపోవాలి, మన స్థితిగతులన్నీ మారిపోవాలి కదా. అది జరగాలంటే ఖచ్చితంగా అన్న చేసిన ప్రార్థనే ఉండాలి కదా. అన్నీ కావాలని ప్రార్థన వస్తుంది చాలామంది. మొన్న నైట్ ఒక బర్త్డేకి వెళ్ళాం అనమాట. వాళ్ళ అత్త దేవుని నమ్ముకొని మరి ప్రార్థనలో ఉంటుంది, కోడలంతా ప్రార్థనలో ఉంటుంది. అయితే వాళ్ళ అత్త ఉండి ఏమన్నదంటే, మంచిగా రిచ్గా వాళ్ళు ఆలోచించుకున్నారు బర్త్డే పార్టీ చేయాలని. బాబుని అన్నీ చేస్తున్నామమ్మా, ప్రార్థన వద్దా, ప్రార్థన మీటింగ్ వద్దా అని అన్నారు. అయితే ఇంకా వాళ్ళిద్దరు భార్య భర్తలు మాట్లాడుకొని, సరే ప్రార్థన జరుపుకుందాము ఇంట్లో అన్నప్పుడు, మేము వెళ్ళినప్పుడు దేవుని యొక్క మహాకృప, అక్కడ ఆశీర్వాదం చేత వాళ్ళు నింపబడ్డారు. అంటే నిజంగా మనం అన్నిటికీ సమయం ఇస్తాం, కానీ దేవునికి సమయం లేదు. వాళ్ళు అనుకున్నారు, నేను అనుకున్నాను, అయ్యో అందరూ వచ్చేసారు, అక్కడ గలిపి అంత కేక్ అప్పటికే 8:45 అయింది. అంటే ఎట్లుంటుంది? వాళ్ళు డ్రెస్అప్ అయి వచ్చే వరకు టైం అయిపోయింది. నేను అన్నాను, ఆంటీ ఒక పాట పాడి వాక్యం చెప్పేస్తా అంటే, ఎందుకమ్మా? వద్దు, దేవుడు ఇక్కడ రావాలి, మా మధ్యలో రావాలి. ఆంటీ కూర్చోపెట్టి 5 పాటలు పాడించి అర్ధగంట వాక్యం చెప్పించింది. అంటే అక్కడ దేవునికి మహిమ రావాలి అని ఆమె కోరుకున్నారు. అన్నీ పెట్టుకున్నారు, A to Z ఉన్నాయి. దేవుడు రావాలి మా మధ్యలోకి అని చెప్పి వాళ్ళు పిలిపించుకున్నారు. కాబట్టి ఈరోజు
మనము అన్నిటికీ ప్రిఫరెన్స్ ఇస్తాం, కానీ దేవునికి ఇవ్వలేకపోతున్నామండి. అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అన్న ఏ రీతిగా అయితే అన్నిటిని విడిచిపెట్టి దేవుని వైపు చూసిందో మనము కూడా ఏం చేయాలండి? ఏం చేయాలా? దేవుని వైపు చూసి దేవుని ఆత్మ చేత నింపబడాలి. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. మరి వాక్యాన్ని బట్టి రేచలాంటి ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడ మహోన్నతుడ గొప్ప దేవ కనికరముల తండ్రి దయామయుడ మీ పాదం పిల్లల స్తోత్రాలు చెల్లించినాం ప్రభావ. అయా గతించిన వారం అంతా కూడా మీ కృపలో అందరి భద్రపరిచి నా తండ్రి మరి ఒకసారి నైనా ఈ పరిశుద్ధ దినమున ఈ గృహంలో మూలందరూ చేసినందుకు మీ పాదం పిల్లల స్తోత్రం చెల్లించినాం ప్రభావ. గొప్ప దేవ కనికరముల తండ్రి దయామయుడ మీ పాదం స్తోత్రాలనైనా ఈ యొక్క గృహంలోనైనా ఈ విధంగా మేమందరం చేరుకున్నైనా బిడ్డ ద్వారానైనా చక్కని వాక్యమును మాకు వినిపించినందుకు నీ పాదం పిల్లల స్తోత్రం చెల్లించినాం ప్రభా. నైనా ఈ యొక్క బిడ్డ యొక్క నైనా వాక్యం ఇంకా వర్తిల్ల చేయండి నా ప్రభా. ఈ బిడ్డను ఇంకా బలపరచండి నా తండ్రి. నైనా తనకు దానంగా ఇచ్చిన బిడ్డలను తన కుటుంబం దీవించండి నా ప్రభా. మరైనా మేమందరం కూడా నైనా మీ యొక్క వాక్యం మీద నైనా వాక్యానుసారమైన జీవితం కలిగి జీవించే కృపం దయచేయండి నా ప్రభా. అయ్యా నా తండ్రి ఏదో నా ప్రభా ఇక్కడికి వచ్చినాం నా తండ్రి, వాక్యం విన్నాం నా తండ్రి, తిరిగినైనా మేము బయటకు వెళ్ళినాక తండ్రి మీ యొక్క వాక్యం మర్చిపోకుండా హృదయం అనే పలకపైన వాటిని రాసుకొనినైనా ఎల్ల వేళలంగా నా తండ్రి ఆ ఈ యొక్క వాక్యం మేము ధ్యానించుకునేటప్పుడు మాకు సహాయం చేయండి నా ప్రభా. అయ్యా నా తండ్రి ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను మీరు పేరు పేరు ఆశ్రయించండి నా ప్రభా. ఇక్కడ రాని బిడ్డలను కూడా దీవించండి నా ప్రభా. ఈ యొక్క సంఘమునైనా మీరు లేవనెత్తండి నా ప్రభా. బిడ్డ యొక్క ఆలోచనను మీరు నెరవేర్చండి నా ప్రభా. మరైనా మీ యొక్క మందిరం కట్టాలని నా బిడ్డ ఆశిస్తున్న తండ్రి తన యొక్క ఆశను మీరు నెరవేర్చండి నా ప్రభా. నా తండ్రి ఈ చిన్న కుటుంబం ఈ యొక్క చిన్న ప్రార్థన కుటుంబంనైనా ఇంకా వేలాది కొద్దిగా చేయండి నా ప్రభా. ఈ యొక్క బిడ్డ యొక్క నైనా ఆలోచనను మీరు నెరవేర్చండి నా ప్రభా. బిడ్డను బలపరచండి నా ప్రభా. వాక్యం ద్వారా నా తండ్రి ఆ బిడ్డను మీరు ఇంతవరకు నైనా బలపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లించినాను ప్రభా. మరి నైనా తన తల్లిని దీవించండి నా ప్రభా, తన కుటుంబం దీవించండి నా ప్రభా. పెద్ద బిడ్డకు నైనా ఉద్యోగం ఇచ్చినందుకు కూడా మీకు స్తోత్రాలు చెల్లించినాను ప్రభా. మరి నైనా బిడ్డకు మీరైనా విధురాలి పక్షంలో మీరుండి వ్యాజ్యం చేసి న్యాయం చేకూరుస్తానని మీరు సెలవిచ్చినావు నా తండ్రి. అదేవిధంగా నైనా బిడ్డకు మీతో నీడగా ఉండి నైనా బిడ్డను బలపరిచినావు నా తండ్రి. మరి నైనా నా తండ్రి వేరొకరు కూడా జీవించినావు తండ్రి. తన యొక్క ఆలోచనను బట్టి తనకు రావాల్సిన ప్రతిదీ మీరు చేసినందుకు కూడా మీ స్తోత్రాలు అయినా. మరి నైనా ఇక్కడున్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరు ఆశ్రయించగలని మరి ఒక్కసారి మేమందరం కలిసి ఈ విధంగా మిమ్మల్ని స్తుతించి గణపరిచే కృపను మాకు దయచేయగలని యేసయ్యా మీ యొక్క పరిశునామం బట్టి అడిగి వేడుకొంచున్నాను కలుగుతాను. మరి కానుకని సమర్పించుకుందాం. దేవుని ఇచ్చిన ఈ యొక్క మంచి తరహాన్ని బట్టి హృదయపూర్వకంగా దేవునికి ఇచ్చి మరి మంచి కానుకలు ఇచ్చి దేవుని మహిమపరుస్తాం. దేవునికి మహిమ కలుగాక. ఆమేన్. ఒక పాట పాడుతూ మేము కానుకని సమర్పించుకున్నాం. నాదంలో కానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంలో కానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఇచ్చే ఆరోగ్యం, ఆలిచ్చే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, చాలిచ్చే ఆహారం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ
సాగుచున్న ఈ జలములు మలిన ఈ గృహం నిలిచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం నిలిచియున్న ఈ క్షణం బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్యా కేవలం నీదేనయ్యా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నీదే నీదే బ్రతుకంతా నీదే 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 బ్రతుకంతా నీదే నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. దేవుడికి మహిమ కలుగుగాక. ప్రార్థన చేస్తుందాం. ఈరోజు మరి మా అక్క కూతురు బంగారి షర్లిన్ డయానా బర్త్డే, తన కోసం అందరం ప్రార్థన చేశాం. మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఏకీభవించండి. వారి కుటుంబం వర్ధిల్లాలని, వారి కుటుంబం ఆశీర్వదింపబడాలని. ఇదిగో మరి 14th సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంది. దాని పట్ల మరి వివరాల పట్ల దేవుడు కార్యము జరిపించాలని అందరం ప్రార్థనలో ఏకీభవిస్తాం. ఇంకా మీ సమస్యలు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఎత్తి పట్టినట్లయితే వాటన్నిటి కోసం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధిరా, నీతిమంతుడా, జీవం కలిగిన తండ్రి, నీకే వేలాది వేల స్థితులు స్తోత్రాలు 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 నాయన. అయా మహిమ నీకే నాయన, అయా ప్రభావాలు మీకే నాయన, అయా గొప్ప రాజ్యానికి స్తోత్రము నాయన. అయా స్తోత్రాలు 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 నాయన. అయా నీకు వందనాలు ప్రభా. దేవా ఇదిగోనైనా ఇంతవరకు ప్రభా అయా నా తండ్రి ఇదిగోనైనా పాటల ద్వారా నాయన, అయా వాక్యము ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, కానుకల ద్వారా నాయన, అయా విజ్ఞాపన ప్రార్థనల ద్వారా నాయన, అయ్యా మీ నామానికి మహిమ వచ్చి ఉన్నదని చెప్పి నమ్ముచున్నాము ప్రభా. అయ్యా గొప్ప దేవానికి స్తోత్రము నాయన. అయ్యా మమ్మల్ని విడిచిపెట్టని దేవానికి స్తోత్రము నాయన. అయ్యా మమ్మల్ని ఎడబాయని దేవానికి స్తోత్రము నాయన. అయ్యా కృప వెంబడి కృప చేత నాయన, అయ్యా మమ్మల్ని ప్రేమిస్తున్న దేవానికి స్తోత్రము నాయన. అయ్యా నీ కృప లేనిది మేమేమి చేయలేము ప్రభా. దేవానికి స్తోత్రము నాయన. అయ్యా నా తల్లి మంగళార్పు నాట్యంగా మార్చిన ప్రభువానికి స్తోత్రము నాయన. అయ్యా నీకు వందనాలు 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 ప్రభా. గొప్ప రాజ్యానికి స్తోత్రము 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 రాజా. అయ్యా నీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి ప్రభా. దేవా ఇదిగో నాయన రేచ లాంటిది జ్ఞాపకం చేసుకోనండి. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి బలహీనతలని యేసుక్రీస్తు నామములో కొట్టివేయబడి దాకా ప్రార్థిస్తున్నానైనా. అయ్యా ఆంటీకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రం రాజా. అయ్యా గొప్ప రాజ్యానికి స్తోత్రము నాయన. అదే రీతిగా ప్రభా ఇదిగో నాయన అయ్యా కిరీటక వాళ్ళ ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క నాయన కుటుంబాన్ని మీరు దీవించండి నాయన. అయ్యా ఇదిగో నాయన అయ్యా సన్నని నాయన తన కిరీటకని ఇచ్చిన 2 కుమారులను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నాయన అదే రీతిగా నాయన అయ్యా జయ ప్రమోదిని బట్టి ప్రార్థిస్తున్నాను, ప్రవీణ్ని బట్టి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబం దీవించబడి గాక, వారి కుటుంబంలో ఉన్న లేమి అంతా తొలగిపోని గాక అని ప్రార్థిస్తున్నాను నైనా. అయ్యా ఇదిగో నైనా అదే రీతిగా నైనా అయ్యా మరి సదానందం అయ్యా అంకుల్ వాళ్ళ కుటుంబం దీవించబడి గాక, ఆశీర్వదించబడి గాక. ఇదిగో నైనా అయ్యా శామ్యుల్ రాజు, ఇమాన్యుల్ రాజుని జ్ఞాపకం చేసుకొని వారి యొక్క జీవితాలను కట్టమని అడుగుతున్నాను ప్రభా. అదే రీతిగా నాయన అయ్యా గొప్ప దేవానికి స్తోత్రము నాయన. అయ్యా నా తల్లిదండ్రులైన ప్రశాంతిని అయ్యా తన భార్యని తన కుమారుని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వారు దీవింపబడుతుందిగా కానీ ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా ఇదిగోనైనా సన్నిని ప్రభా. అయ్యా ఇదిగోనైనా అదే రీతిగా ప్రభా నాయన స్పందనని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలు దీవింపబడి గాక, వారికి ఉన్న ప్రతి సమస్యలన్నిటి నుంచి విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను నైనా. అయ్యా ఇదిగోనైనా అదే రీతిగానైనా వెరోనికని డేవిడ్ని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఇరుకుల ఇబ్బందులన్నిటి నుంచి విడుదలగా ఇచ్చేయమని అడుగుతున్నాను ప్రభా. దేవా ఇదిగోనైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం దయచేయండి.
దయచేయండి. మనకున్న ప్రతి సమస్యలన్నిటి నుంచి విడుదల కలుగులాగా ప్రార్థిస్తున్నాను. అయ్యా ఇదిగోనైనా మరి ముఖ్యంగా అన్నట్టుకు ఇచ్చిన గవర్నమెంట్ జాబ్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా ఇంకా నైనా అయ్యా మరి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్లో ఎలాంటి రిమార్కు లేకుండా ప్రభా అన్నీ నైనా నీ దూతని పెట్టి నేను అద్భుత కార్యాలు జరిపించమని అడుగుతున్నాను. అయ్యా ఇదిగోనైనా ఆ యొక్క నా తండ్రి ఇదిగోనైనా అయ్యా నా తండ్రి పోలీస్ నుంచి వచ్చే సర్టిఫికేట్స్ అన్నీ ఏసు నామంలో అవన్నీ నాయనా అయ్యా మరి ఇదిగోనైనా మీరు అద్భుతంగానైనా వీటికి సర్టిఫికేట్స్ ఇప్పిస్తున్నందుకే నీకు స్తోత్రం. ఎక్కడెక్కడ సర్టిఫికేట్స్ కావాలో అవన్నిటికీ నాయన మీరు ద్వారం ఆశ్చర్య కార్యాలను జరిపించండి నాయన. అయ్యా బిడ్డ విషయంలో మీరు అద్భుతము జరిపించండి నాయన. అయ్యా విధవరాల పక్షాన కార్యం జరిపించండి. ఇంకా ఎంతో మంది నాయన ఇలాంటి జాబ్స్ లేకుండా అల్లాడిపోతున్నారు అయ్యా. అయ్యా ఇదిగోనైనా అన్ని నాయన తండ్రి ఇదిగోనైనా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రం నాయన. అయ్యా అనేకులకి నేను జాబ్స్ వచ్చేలాగా సహాయం దయచేయండి నాయన. అయ్యా అన్ని డిపార్ట్మెంట్స్ లో నైనా ఏవైతే ఖాళీ ఉన్నాయో యేసు నామములో అయ్యా నా నిరుద్యోగులకి నైనా ఇలాంటి అవసరతతో ఉన్న వారికి అయ్యా ఇదిగో విధవరాళ్ళకి నైనా తండ్రి లేని బిడ్డలకి నైనా అయ్యా జాబ్స్ కన్ఫర్మ్ అవునుగా కానీ ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా నిజముగా నైనా ఎవరైతే ఆకలి కొని ఉన్నారో ప్రభా నిజముగా ఎవరికైతే నైనా ఈ ఉద్యోగం కావాలో అయ్యా ఇది ఇప్పియండి నాయన. అయ్యా నీకు స్తోత్రం అద్భుతము జరిపించండి నాయన. అయ్యా నీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన అదే రీతిగా ప్రభా షెర్లిన్ డయాన బంగారుని బట్టి ప్రార్థిస్తున్నాను. ఈ రోజు నాయన అయ్యా గడిచిన సంవత్సరాలన్నింటిలోనైనా నీ కృప చూపించి నూతన దయా కిరీటము చేత బిడ్డ నింపుతున్నందుకు నీకు స్తోత్రం. అయ్యా ఇదిగో నాయన బిడ్డకు కావలసిన ప్రతి అవసరాలు అక్కర్లన్నీ తీర్చండి. ఈ 10th అంతట్లో అద్భుతము జరిపించండి. అయ్యా బిడ్డ 10th ఎగ్జామ్స్ రాయలాగిన సహాయం దయచేయండి నాయన. ఇంకా నీ జ్ఞానం చేత నింపండి అయ్యా. తండ్రి లేని బిడ్డ ప్రభు ఆ బిడ్డ పైన కృప చూపించండి అయ్యా. అయ్యా ఇదిగోనైనా అయ్యా మరి నా తన బ్రెడ్లీ బెన్హర్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డని కూడా దీవించండి. ఇచ్చిన ఫ్రీ సీట్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఆ బిడ్డ పక్షాన్ని మీరు కార్యం జరిపించండి అయ్యా. ఇదిగోనైనా మున్నొక కుటుంబాన్ని అయ్యా వారిని మీరు దీవించండి ప్రభా. ఇదిగోనైనా నన్ను నా కుటుంబాన్ని నా పిల్లలు ఇచ్చిన సంఘాలను ఆశీర్వదించమని అడుగుతూ కుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి అయ్యా మీకు మహిమకరంగా ఈ బిడ్డని నిలబెట్టమని అడుగుతూ ఈ యొక్క సమయ గడియలన్నింటినీ మీ హస్తాలకు అప్పచెప్తూ నా కోసం మా కోసం అతి త్వరలో తిరిగి రానైన క్రీస్తుని పేరిట అతి వినయంతో బతులాడికి వచ్చాడు వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. ఈ లైవ్ ప్రోగ్రామ్ చూసిన ప్రతి ఒక్క బిడ్డలు దీవింపబడుతుంది కాక ఆశీర్వదింపబడుతుంది కాక ఏ సమస్యల చేత పీడింపబడుతున్నారు వాటన్నిటి నుంచి యేసు క్రీస్తు నామములో విడుదల కలుగుగాక. ఆమేన్. ప్రభువైన యేసు కృప మనందరికీ తోడుగా వచ్చింది కాక. దేవుని సహాయం చేత మనం నింపబడుతుంది కాక. దేవుని ఆత్మ మన పైన అల్లాడుతుంది కాక. కృపాక్షేమములు మన వెంట వచ్చింది కాక. మనము మన పిల్లలము దీవెనకరంగా ఉంటుంది కాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అవునా ఆంటీ మీరే కేక్ కట్ చేయాలి. రేపే బంగారు లేదు హైదరాబాద్ ఉంది.